గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఏదో అవార్డ్స్ వచ్చింది, సినిమాల కోసం కాదు. ఇంతమంది 7 ఈవెంట్లు చేసేందుకు కూడా రావాలి నీకు. ఒక ఈవెంట్ చేయాలి, గెస్ట్ని పిలవాలంటే చచ్చిపోతున్నావు బాబు. ఇట్స్ వెరీ టఫ్ టు కాల్ ద గెస్ట్. ఎవరిని పిలవాలి, ఎందుకు, యూనో ఇట్స్ వెరీ టఫ్. అట్లాంటిది ఈయన 7 ఈవెంట్లు చేసి ఇంతమంది గెస్ట్ ఇంతమంది వస్తున్నారు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ క్రెడిబిలిటీ అండ్ ఆయన మంచితనం మూలంగానే. అండ్ ఇందాక అన్నట్టు ఎప్పుడు ఆ నవ్వు, ఆ చిరునవ్వుతోనే అందరిని హ్యాపీ పిలుస్తాడు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ ఇమీడియట్ ఫోన్ చేస్తే అటెండ్ అవుతాడు. సో ఐ థింక్ దట్స్ ఓన్లీ దిస్ థింగ్, యూ హ్యావ్ సో మెనీ వెల్ విషర్స్ ఫర్ యూ రామ్ సత్యనా. అశోక్ గారు నాకు చెప్పారు, ఆడి క్లాసులు నాతో పాటు తీసుకుంటున్నాడు మనవాడు. నెలలో 50 మందికి ప్రతి నెల 10 మంది పిలిచి మేము ఎదురే మిగులుతాం అన్నమాట క్లాసులు తీసుకుంటా ప్రొడ్యూసర్లకి. బట్ ఎనీవేస్, సో ప్రతి సినిమాలో ఆయన ఎన్ని లక్షలతో సినిమాలు చేశాడో ఎన్ని కోట్లతో సినిమాలో నాకు తెలియదు, కానీ ప్రతి సినిమాకి నాకు ఒకసారి చెప్పాడు దాము గారు, ప్రతి సినిమాకి అట్లీస్ట్ మినిమం 50 లక్షలు 50,000 లేకపోతే ₹1,00,000 మినిమం చేసుకుని వెళ్తారండి, నాకు నష్టం ఉండదని చెప్పి. అది యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ మనీ యూ మేక్, కానీ ఎంత సేఫ్గా సినిమా, ఎంత కంట్రోల్డ్గా సినిమా తీయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇవాళ రోజున దట్స్ ల్యాకింగ్. అసలు టోటల్గా పెద్ద చిన్న మీడియం అని కాదు, ఏ సినిమా కూడా చేయలేకపోతున్నారు అట్లా. సో 100% సత్యనారాయణని చూసి అంత ఇన్స్పిరేషన్గా తీసుకుని అట్లీస్ట్ అవగాహన పెంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కొత్త ప్రొడ్యూసర్ కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సత్యనారాయణ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్.